సనాతన ధర్మం గురించి మరొకసారి డిఎంకే పార్టీకి సంబంధించినటువంటి ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు మరొకసారి చర్చనీయాంశంగా మారాయి. అది కూడా తమిళనాడు అసెంబ్లీ సాక్షిగా. మరి అయితే ఇదే అంశానికి సంబంధించి మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ కనకదుర్గ వడ్డమాని గారు. నమస్కారం అండి. నమస్తే అండి. మనం చూసాం సనాతన ధర్మం అనేది ఒక వైరస్ లాంటిది, దాన్ని అంతమొందించాల్సింది అన్నట్టుగా ఎలక్షన్స్ ముందు, తమిళనాడు జనరల్ ఎలక్షన్స్ ముందు ఉదయనిధి స్టాలిన్ మాట్లాడిన మాటలు బాగా వైరల్గా మారాయి. దాని రిజల్టే వాళ్ళు ఓటమి చూశారని కొంతమంది చెప్పేవాళ్ళు చెప్పే విధంగా చెప్పుకుంటూ ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ చూసుకుంటేనేమో ఓటమి పాలైనా కూడా సనాతన ధర్మాన్ని విమర్శించడం ఆపట్లేదని చెప్పేసి కొన్ని ఊహాగానాలు, కొంతమంది అనేక రకాల ఆరోపణలు చేస్తున్నారు. దీని గురించి మీరేమంటారు? అంటే ఆయన ఆ రోజు అసెంబ్లీలో మాట్లాడింది సనాతన ధర్మాన్ని నిర్మూలించాలి అంటే మనిషిని సమాజానికి దూరం చేసే సనాతన ధర్మాన్ని నిర్మూలించాలని అన్నారు. ఆయన అన్నాక దాని మీద చాలా నెగిటివ్ ఇది వచ్చింది. ముందు నీ తల్లికి చెప్పుకో, గుళ్ళకి వెళ్లకుండా ఉండాలని అన్నీ వచ్చింది. అన్నాక ఉదయనిధి స్టాలిన్ ఒక వివరణ ఇచ్చారు. ఏంటంటే, నేను గుళ్ళకి వెళ్ళొద్దని చెప్పలేదు, నేను మిమ్మల్ని పూజలు చేయొద్దని చెప్పలేదు, మీ నమ్మకాలని నేను ఇది చేసుకోమని చెప్పలేదు. నేను చెప్పింది ఏంటంటే, ఈ కులాలు ఏవైతే ఉన్నాయో కులపరంగా మీరు మనుషుల్ని దూరంగా పెడుతున్నారు, దాన్ని మీరు నిర్మూలించండి అని చెప్పాను అన్నాడు. అంటే ఈ కులాల మధ్య ఉండే ఈ ఆధిపత్య ధోరణులు, కొన్ని కులాల్ని తొక్కేయడాలు, వాటి మీద అటువంటి సనాతన ధర్మంలో ఉండే అటువంటి వాటిని మీరు నిర్మూలించండి అని చెప్పానని వివరణ ఇచ్చాడు. ఇది మనం యాక్సెప్ట్ చేయాలి. అంటే నీ మతాన్ని అతను ప్రశ్నించట్లా, నీ నమ్మకాన్ని ప్రశ్నించట్లా, కానీ ఇప్పటికీ కూడా కొన్ని కులాలని గుళ్ళలోకి రానివ్వకపోవడం, లేదు కొన్ని కులాలని దూరంగా పెట్టడం. తమిళనాడులో ఇప్పటికి కూడా మీరు ఇంటీరియర్ తమిళనాడుకి వెళ్తే మధురై నుంచి లోపలికి 2 గ్లాసుల సంస్కృతి ఇంకా ఉంది. డూ యూ నో దట్? తెలుసా? రెండు గ్లాసుల సంస్కృతి అంటే తెలుసు కదా? అది ఎంత తప్పు? అదే కదా, ఇంత ఆధునిక నాగరికత అని చెప్పి చాలా తప్పు అది. నేను నా పని మనిషికి నేను ఏ గ్లాసులో తాగుతున్నానో ఆ గ్లాసులోనే ఇస్తాను, విడిగా గ్లాస్ పెట్టను. నేను నా ఇంటికి వచ్చే డ్రైవర్లు కావచ్చు, నా ఇంటికి వచ్చి ఎవరు వచ్చినా నేను ఏ గ్లాసులో తాగుతానో ఆ గ్లాసులోనే ఇస్తాను, ఇవ్వాలి. లేకపోతే మీరు మనిషి కాదు, మీకు గ్లాసు, వాళ్ళకు గ్లాసు, ఇంకోళ్ళకి గాజు గ్లాసు, ఇంకోళ్ళకి ఏదో దాన్ని ఏమంటారు కప్పు. దీన్ని నేను చాలా ఖండిస్తానండి. మీరు ఏ కులంలో పుట్టారని కాదు, ఏ సంస్కారం నేర్చుకున్నారనేది ముఖ్యం. అది తల్లి తండ్రి నేర్పింది. నేను ఈ ఒక్క పాయింట్కి నేను కన్విన్స్ అయ్యా. ఉదయనిధి స్టాలిన్ చెప్పిన మామూలుగా అయితే నేను సనాతన ధర్మాన్ని మీరు నిర్మూలించండి అంటే నేను కూడా ఒప్పుకోను. ఎందుకంటే సనాతన ధర్మం అనేది హిందూ మతంలో ఒక భాగం అది. కానీ సనాతన ధర్మంలో ఉండే కుల వ్యవస్థలో ఉండే ఈ అసమానతల గురించి ఆయన మాట్లాడిన దానికి నేను ఖచ్చితంగా 100% ఉదయనిధిని సమర్థిస్తాను. ఇక్కడ నేను కన్విన్స్ అయ్యాను. అందుకని దాని మీద ఆదవ్ అర్జున్ కూడా ఫస్ట్ అతనికి సపోర్ట్ చేశాడు, చెయ్యాలి కూడా. ఎందుకంటే అతను చెప్పిన ఆ ఒక్క పాయింట్కి మీరు ఒప్పుకోవచ్చు. ఇప్పుడు ఎవరి మతం వాళ్ళది, ఎవరి నమ్మకం వాళ్ళది. కానీ నమ్మకాలు వేరు, మతం వేరు, కులం వేరు. కులాల దాకా వచ్చేసి మీరు ఎందుకు మరి ఇది కొంతమందిని దూరం పెడతారు? అది ఎక్కడుంది? ఏ సంస్కృతిలో ఉంది? అది ముస్లిం మతమైనా అంతే, క్రిస్టియన్ మతమైనా అంతే, హిందూ మతమైనా అంతే. క్రిస్టియానిటీలోకి అందుకే వెళ్తున్నారని కదా చెప్పేది. అక్కడ అక్కడ కులాలు ఉండవు కాబట్టి క్రిస్టియానిటీలోకి వెళ్తున్నాం అన్నారు. ఇక్కడ మేము అవమానపడ్డాం కాబట్టి అని. అలాంటప్పుడు అక్కడ అందుకే కదా మన సుప్రీంకోర్టు కూడా తీర్పు ఇచ్చింది, రిజర్వేషన్స్ కానీ అంటే ఎస్సీ ఎస్టీ హోదాలు ఉండవు, రిజర్వేషన్స్ చెల్లవని. కరెక్టే కదా. మనకి ఇక్కడ ఏదైతే నచ్చలేదో, ఏదైతే వద్దనుకున్నామో అక్కడ లేదని మనం వెళ్ళినప్పుడు మళ్ళీ అక్కడ దాన్ని ఆశించడం అనేది తప్పు. మళ్ళీ దీన్ని చెప్పుకుంటూ నేను హిందూనే రిజర్వేషన్స్ కోసం చెప్పుకొని కాదు నేను క్రిస్టియానిటీలోకి వెళ్ళాను, నేను క్రిస్టియన్ అని చెప్పుకోవటం అనేది తప్పు అనేది సుప్రీంకోర్టు చెప్పింది, మనం చెప్తున్నాం. కాబట్టి ఇక్కడ ఇవాళ సనాతన ధర్మాన్ని మీరు నిర్మూలించండి అంటే అందులో ఏమీ తప్పు మాట లేదండి. సనాతన ధర్మాన్ని కాదు అతను చెప్పింది, సనాతన ధర్మంలో ఉండే ఈ కుల వివక్ష ఏదైతే ఉందో దాన్ని నిర్మూలించమని నేను చెప్పాను. అతను క్లారిటీగా చెప్పాక ఎవ్రీబడి హ్యాస్ టు యాక్సెప్ట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.